ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ వారికి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తుని అతను ఊరివాడ ప్రచారం చేసుకుంటున్నాడు. అందులోని మిత్రపక్షం కూటమి అని చెప్పి ఆ కూటమి సభ్యులు చంద్రబాబు నాయుడు గారితోని అలాగే పురంధేశ్వరి గారితోని తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ గ్లాస్ గుర్తుని ప్రచారం చేస్తున్నాడు. ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం వారు అది ఫ్రీ సింబల్ జాబితాలో ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా, మినహాయింపు ఏమైనా ఉందా ఎలక్షన్ కమిషన్లో అనే ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ చేస్తుందని చెప్పి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతారు. మరి ఎందుకు మౌనంగా ఉంటుంది? మోడీ గారు ఆశీస్సులు అతనికి ఒక ధైర్యాన్ని ఇచ్చినాయా, లేదు ఎన్నికల సంఘం వారు మౌనంగా ఉండడం ఇతనికి అలుసుగా ఉందా అనేది మొట్టమొదటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద చట్ట వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ గాజు గ్లాసు గుర్తుపై అది ప్రచారం సాగిస్తున్నటువంటి విధానంపై చట్టపరమైన చర్యలు చేపట్టమని చెప్పి మేము ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఏదో ఒక ఆదేశాలు జారీ చేస్తారు, లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా చట్ట వ్యతిరేకంగా వెళుతూ రాజ్యాంగాన్ని గౌరవిస్తామని పదే పదే చెప్తున్నాడు. పదే పదే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నానని అబద్ధాలు ప్రజలకు చెబుతూ చేసే పనులన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేక చర్యలే చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ రాజీనామా మినహాయించుకొని అతను పోటీ చేస్తున్నటువంటి 21 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా గాజు గ్లాసు గుర్తు ప్రచారం చేయడానికి అర్హత లేదు. కారణం ఒకటే, ఫ్రీ సింబల్ లిస్ట్. అది మీ పొత్తులు అనేది మీ ఇష్టం, ఎవరితో కాపురం చేస్తారన్నది. ఎన్నికల సంఘానికి సంబంధం లేదది. ఎన్నికల సంఘం దగ్గర మీ 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు ఏ విధమైనటువంటి లీగల్ అగ్రిమెంట్ ఏమి ఉండదు. దాన్ని ఎలక్షన్ కమిషన్ సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఒకటే, గ్లాస్ టంబ్లర్ ఫ్రీ సింబలా రిజర్వ్డ్ సింబలా? మీరు ఫ్రీ సింబల్ కాబట్టి మీరు ప్రచారం చేసుకోకూడదు. దీని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్ చేస్తుంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే ఖచ్చితంగా లీగల్గా మేము ఆలోచన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.